వెల్కమ్ బ్యాక్. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదిరేపల్లి వద్ద మల్బరీ తోటను పరిశీలించారు. అక్కడి పంట పరిస్థితి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం దిగుమతి సుంకం తగ్గించడం వల్ల చైనా నుంచి సిల్క్ అత్యధికంగా వస్తుందని, అందువల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు జగన్ వద్ద మొరపెట్టుకున్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పత్తి రైతులకు ప్రత్యేక ప్రోత్సాహం ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఎకరాకు 28,000 రూపాయలు పెట్టుబడి పెడుతున్నా 30,000 కూడా రావడం లేదని అంటున్నారు. తమకు రుణమాఫీ పథకం కూడా వర్తింపజేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి రైతుల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తానని, కేంద్రానికి లేఖ కూడా రాస్తానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. నీరుడు సంవత్సరం ఎంత రేటు? 2 సంవత్సరం కూడా మంచి రేటే ఉన్నాయి. ఈయన అధికారంలోకి వచ్చే ముందు 400 వరకు పోయింది. చంద్రబాబు నాయుడు అధికారం సార్ నాన్నగారు ఉన్నప్పుడు ఈ మగ్గాల్లో పాలిస్టర్ దారం కానీ జరీ అంటారు సార్, వేరేది గుజరాత్ నుంచి తెప్పిస్తారనమాట. ఆ జరీ దారం వాడుకోకుండా మన రైతులు పండించే దారం అయితే మల్బరీ, మన పండించే మల్బరీ దారం కస్టమర్కి అయితే అదే రేటుకే, మళ్ళీ రేషన్ రేటుకే అమ్ముతున్నారు సార్. ఇది రేషంతో మన రైతులతో తయారు చేసింటే మన పట్టు చీర ఉంటుంది కదా, అదే రేటుతోనే అమ్ముతున్నారు. ఆ ఫేక్ దారం వేసి కూడా వాళ్ళు అధికారంలో